వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. మన ప్రస్తుతం మేడ్చల్ దగ్గరలోని మునేరాబాద్ ఫంక్షన్ లో ఇక్కడ కవిత టిఆర్ఎస్ పేరుతో ఒక పార్టీ కూడా ఆవిర్భావ దినోత్సవం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడడం మనతో పాటు ఓయూ నాయకులు, జాగృతి రాష్ట్ర నాయకులు రవి గారు ఉన్నారు. బ్రదర్, ఏంది టిఆర్ఎస్ పేరే పెట్టడానికి గల కారణం ఏంది అసలు? తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటిది అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేనగా కవితక్క గారు కొత్త పార్టీని ఆవిష్కరించారు కాబట్టి ఈ పార్టీలో యువకులకు, మహిళలకు, ఉద్యమకారులకు, దగాపడ్డటువంటి ప్రతి ఒక్క వర్గానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి వర్గానికి ఏ కులానికి అయితే ప్రాతినిధ్యం వహించలేదో, ఇప్పటి వరకు దక్కలేదో ప్రతి ఒక్క వర్గానికి సామాజిక తెలంగాణ లక్ష్యంగా, సర్వోదయ తెలంగాణ ఉద్దేశంగా మేము ఈ యొక్క పార్టీని ఈ రోజు ఆవిష్కరించడం అనేటువంటిది జరిగింది. అంటే ఎందుకు టీఆర్ఎస్ పెట్టడానికి కారణం ఏంది అసలు? ఓకే, ఇవన్నిటికీ యూత్ కోసము నిజంగా యువతను తీసుకురావడం మంచి పద్ధతే, కానీ ఎందుకు టీఆర్ఎస్ పేరుతో ఎందుకు పెట్టాల్సి? అంటే ఆల్రెడీ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పెట్టుకుంటే ప్లస్ అవుతుందనా? ఎందుకు? టిఆర్ఎస్ అనేటువంటి పదం మన ఇంటి పదం. టిఆర్ఎస్ అనేటువంటిది మన ఆత్మగౌరవం లాంటిది. అది టిఆర్ఎస్ అనేది ఎందుకు పెట్టుకున్నామంటే ఈ రోజు బీఆర్ఎస్ అనేటువంటిది పాత టిఆర్ఎస్ వాళ్ళు మార్చుకున్నారు కదా, అది ఒక నేషనల్ పార్టీ. మన ఇంటి పార్టీ లేదు ఇప్పటికీ. అందుకే మన ఇంటి పార్టీగా టిఆర్ఎస్ రాష్ట్ర సేనగా ఈ రోజు కవితక్క గారు ఆవిష్కరించినటువంటి పార్టీకి టిఆర్ఎస్ అనేటువంటి పేరు పెట్టుకున్నాం. ఈ యొక్క పార్టీ ఏ ఒక్క పార్టీతో పోలికలు అనేటువంటిది కాదు. మా పార్టీ యొక్క ఎజెండా మాకు క్లియర్ గా అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు అక్కగారు కూడా చెప్పారు కదా, మీరు అందరు విన్నారు. ఇక్కడ అక్క మాట్లాడిన మాటలు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టినట్టు అనిపించాలి. మొత్తం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడినంటే అంటూ ప్రతిపక్షాలు మాట్లాడుతాను. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతి చోట్ల మాట్లాడుతుంది కదా. వెలుగు మట్లలో కావచ్చు, వెలుగు మట్లలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ప్రతి ఒక్కరి యొక్క మీ బుల్డోజర్ రాజుని ఉపయోగించి మీరందరూ అక్కడ ఇల్లు కూల్స్తే కవితక్క గారే కదా అక్కడ వెళ్ళి దీక్ష చేసినది. అదే విధంగా వికారాబాద్ లో భూములు లాక్కుంటా ఉన్నారు, లగచర్లలో లాక్కుంటున్నారు. ప్రతి ఒక్క ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో, ఎస్సీలు ఉన్నారో, ఎస్టీలు ఉన్నారో వారి యొక్క భూములు ఎక్కడైతే లాక్కుంటున్నారో అక్కడ కవితక్క గారు గలమిప్పుతా ఉన్నారు కదా. ఉద్యమకారులకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా 25,000 ప్రతి నెలకు ఇస్తామని చెప్పి, దాంతో పాటు ప్రతి ఉద్యమకారులకి అమరవీరుల కుటుంబాలకి వారికి కూడా మేము అందరం అండగా ఉంటామనేటువంటి చెప్పారు. కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కదా. అందుకే ప్రతి ఒక్క వారి పక్షాన కవితక్క గారు ఎన్నో ఉద్యమాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చేయలేదు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ధీటైనటువంటి సమాధానం కవితక్క గారు ఇవ్వబోతా ఉన్నారు. ఇంకోది చెప్తా ఉన్నా, ఇప్పటి నుంచి చూడండి కాంగ్రెస్ పార్టీ పంతం అనేటువంటిది మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్ టార్గెట్ మాది ఫ్యూచర్ సిటీ మీదే ఉంటుంది అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. మా పార్టీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పర్యటన కూడా ఫ్యూచర్ సిటీ మీదే ఉంటుంది అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. ఎందుకయ్యా? మీ అన్నదమ్ముల కోసమా? మా గిరిజనుల యొక్క భూములు లాక్కుంటున్నావు కదా, ఎందుకు ఆ కుర్మిద గ్రామానికి సంబంధించినటువంటి భూములు ఎందుకు లాక్కుంటున్నావు? అదే ప్రతి ఒక్క వర్గానికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కల్వకుంట్ల కవితక్క గారు ప్రతి ఒక్క ప్లేస్ లో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నిల్చుంటారు అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. ప్రజలు దగ్గర తీసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కేసీఆర్ ని టార్గెట్ చేసి మాట్లాడింది అంటూ, కేసీఆర్ ను వదిలేసి పార్టీని పక్కకు పోయిందంటే రకరకాల మాటలు ప్రజలు కావచ్చు, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. మరి ఈ సందర్భంలో కవితను దగ్గర తీసే ఛాన్స్ ఉంది తెలంగాణ ప్రజలు? మరి ఖచ్చితంగా దగ్గర తీసుకుంటారు. ఈ రోజు నుంచి మా తెలంగాణ రాష్ట్ర సేన ఫక్తు రాజకీయ పార్టీ. మేము ప్రతి ఒక్కరిని కూడా విమర్శిస్తాం. ప్రతి ఒక్కరిని కూడా మేము ధీటైనటువంటి సమాధానాలు ఇస్తాం. కేసీఆర్ గారు కావచ్చు, అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా యొక్క పార్టీ పక్షాన మేము ఖచ్చితంగా వారికి ధీటైనటువంటి సమాధానాన్ని ఇస్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఏం చెప్పాలి టిఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? టిఆర్ఎస్ పార్టీ అనేటువంటిది మన ఇంటి పార్టీ. ఈ రోజు మన రాష్ట్రానికి ఒక స్థానికంగా ఒక పార్టీ లేదు. కొత్తగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర సేన మన ఇంటి పార్టీ కాబోతా ఉన్నది. మన ఇంటి ఆడబిడ్డ ఈ రోజు కవితక్క గారు ఆవిష్కరించినటువంటి ఈ పార్టీకి ప్రతి ఒక్కరు 33 జిల్లాల్లో ఉన్నటువంటి యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్క వర్గం మీరందరూ మద్దతు ఉండి కవితక్క గారికి ముందు నడిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కవితక్క గారు సీఎం అవుతారనేటువంటి మేము దంకా బజాయించి చెప్తా ఉన్నాం. ఏంది నిరుద్యోగులకు ఏమైనా హామీ ఇచ్చిందా మరి జాగృతి కవిత? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది కదా, నిరుద్యోగులకు ఇచ్చినటువంటిది ఏమీ లేదు.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు పరిపాలించింది కదా, నిరుద్యోగులకు ఏమి లేదు. సో ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు చేసింది శూన్యం. అందుకే తెలియజేస్తా ఉన్నా మా యొక్క జాగృతి నుంచి ఈ రోజు ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన నుంచి ఈ రోజు కవితక్క గారు ప్రకటించారు, మా పార్టీ ఏర్పడిన వెంటనే 4 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ అనేటువంటిది. ఈ యొక్క 4 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఏ విధంగా నింపుతారనేటువంటిది చెప్పొచ్చు. మేము తెలియజేస్తా ఉన్నాం, పూర్తి ప్రణాళికతో ఖచ్చితంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని 4 లక్షల ఉద్యోగాలు నింపబోతా ఉన్నాం. నిరుద్యోగ మిత్రులారా, అధైర్యపడొద్దు. తెలంగాణ రాష్ట్ర సేన అదే విధంగా ఉద్యోగ అవకాశాలే కాదు, మా యొక్క పార్టీలో కూడా అవకాశం వస్తుంది. 50% యువతకే ఖచ్చితంగా మా పార్టీలో అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి చెప్తా ఉన్నా, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి భరతం పట్టాలంటే మీరు తెలంగాణ రాష్ట్ర సేనలో జాయిన్ అవ్వాలనేటువంటిది నేను పిలుపునిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.